सीनियर लीडर व बीसी यूनियन के सदर आर कृष्णैया ने तेलंगाना में पसमानदा तबकात के लिए मुकामी इदारों के इंतखाबात में रिजर्वेशन की फराहमी के ताल्लुक से रियासती हुकूमत के दोहरे मियार पर शदीद तनकीद की और वाज़ेह किया कि रियासती हुकूमत के पास ही मुकम्मल इख्तियारात मौजूद है कि वो मुकामी इदारे जात के इंतखाबात में रिजर्वेशन का तयन करे, लेकिन चीफ मिनिस्टर रेवंत रेड्डी मुसलसल इस मसले से अवाम की तवज्जो हटाने के लिए डाइवर्ट पॉलिटिक्स में मसरूफ़ है। आर कृष्णैया ने कहा कि दस्तूर हिंद के आर्टिकल D 243(6) के मुताबिक रियासती हुकूमत के पास मुकम्मल इख्तियारात है कि वो मुकामी इदारों में बीसी रिजर्वेशन नाफिज करे, लेकिन रेवंत रेड्डी ने ना अब तक गवर्नर से मुलाकात की और ना ही सदर जमहूरिया से वक्त लेने की सही की है। बीसी रिजर्वेशन पर गौर खौज के लिए ऑल पार्टी मीटिंग भी तलब नहीं की गई। इसके बरखिलाफ वो सिर्फ बीजेपी और दीगर कायदीन पर कीचड़ उछालने में मसरूफ़ है। आर कृष्णैया ने पुरजोर अंदाज में कहा कि अगर हुकूमत वाकई संजीदा है तो इसे पसमानदा तबकात को 42% रिजर्वेशन फराहम करने के लिए एक ठोस एक्शन प्लान तैयार करना चाहिए और फिर इस पर अमलावारी को यकीनी बनाना चाहिए। सिर्फ मीडिया में तशहीर या अवाम को बहकाने के लिए चालाक सियासत नहीं की जानी चाहिए। उन्होंने इस बात पर भी अफसोस का इजहार किया कि ताहल रियासती हुकूमत ने ना तो दानिश्वरों से मशावरत की और ना ही कुल जमाती इजलास का इनेकाद अमल में लाया। బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టడం లోపల ద్వంద్వ విధానం అవలంబిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారము, రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాజ్యాంగం ప్రకారం 243 D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని డైవర్ట్ చేయడానికి నానా విధాల కొత్త డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. జీవో తీసి ఇప్పుడు ఆయన ఏం రావాలి, గవర్నర్ సంతకం పెట్టాలి అన్నాడు. పోయి కలువు, నువ్వు కలువనే కలువు, రాష్ట్రపతి అన్నావు, రాష్ట్రపతిని కలువనే కలువు, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవు. కేవలం ప్రతిపక్షాల మీద, బీజేపీ మీద, ఇతర నాయకుల మీద బురద చల్లడమే పని పెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నావు. ఆ వైఖరి మానుకో. నిజంగా బీసీలకు 42% పెంచాలంటే పెద్ద ఎత్తున నువ్వు దానికి తగ్గట్టు కార్యాచరణ రూపొందించి అమలు చేసే చిత్తశుద్ధి ఫస్ట్ మీ మైండ్లోకి రావాలి. గోబెల్స్ ప్రచారం కాదు, డైవర్షన్ కాదు. ఎట్లా చేయాలి, దానికి మార్గాలు ఏమిటి? నువ్వు మేధావుల సదస్సు పెట్టు, అఖిలపక్ష సమావేశం పెట్టు, ఏది పెట్టు. ఓన్లీ నీ ఇష్టం వచ్చినట్టు దొబ్బుకొని పోయి కేంద్రం మీద బీజేపీ బుద్ధ చల్లుకుంటా వేరే పార్టీలు చేస్తుంటే దాన్ని ఇప్పుడు కవితమ్మ చేసే దీక్ష నిస్వార్థంగా ఆమె బీసీలకు మద్దతుగా చేస్తుంది. ఆమె దీక్ష వల్ల బీసీ ఉద్యమం మరింత బలోపేతమవుతుంది. మేము 40-50 ఏళ్ల నుంచి బీసీ ఉద్యమాన్ని హాస్టల్ పెట్టాలి, చదువుకోవాలి, గురుకులాలు పెట్టాలి, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెట్టాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటికీ 12,000కు పైగా ఉద్యమాలు చేశాం. అనేక విజయాలు సాధించాం. గురుకుల పాఠశాలలు ఫీజు రియంబర్స్మెంటు దేశంలో ఎక్కడ లేవు, మన రాష్ట్రంలోనే ఉంది. అది మన పోరాట ఫలితంగా వచ్చింది. కాబట్టి బీసీ ఉద్యమం అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చింది. మరి కవితమ్మ చేసే ఉద్యమం బీసీ ఉద్యమానికి మరింత ప్రోత్సాహాన్ని, బలాన్ని చేకూరుస్తుంది. అందులో సందేహం లేదు. ఆమెను మేము మనసారా అభినందిస్తున్నాం. ఆమె చేసే ఉద్యమాన్ని 72 గంటల ఉద్యమం అంటే కొద్దిగా ఆరోగ్యం రీత్యా మంచిదో కాదనుకున్నా, కానీ ఆమె పట్టుదల మనిషి. ఈరోజు ఎవరు చెప్పిరా, పట్టుదలతో చేస్తుంది. తప్పనిసరి ఆమె భగవంతుడు ఆమె ఆరోగ్యాన్ని మంచిగా ఉండుకుంటూ ఆమె దీక్షను విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాం.